అదేవిధంగా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. చూడండి, ప్రూవ్ దట్ అంటున్నాడు. ద సెట్ ఆఫ్ ఆల్ ఇంటీజర్స్ ఫార్మ్స్ అండ్ అబిలియన్ గ్రూప్ విత్ రెస్పెక్ట్ టు ద బైనరీ ఆపరేషన్ స్టార్ ఈజ్ డిఫైన్డ్ బై ఏ స్టార్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ప్లస్ 2, ఫర్ ఆల్ ఏ బి బిలాంగ్స్ టు జెడ్. ఓకేనా. సో క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేద్దాం. సో ప్రూవ్ దట్ అంటున్నాడు, ప్రూవ్ చేయమంటున్నాడు. ద సెట్ ఆఫ్ ఆల్ ఇంటీజర్స్ అంటే మనకు తెలుసు కదా. సో నెగిటివ్ నెంబర్స్, పాజిటివ్ నెంబర్స్ ఇంక్లూడింగ్ 0, వాటిని మనకి ఇంటీజర్స్ అంటాం. సో జెడ్తో డినోట్ చేస్తాం కదా, అది ఫార్మ్స్ అండ్ అబిలియన్ గ్రూప్. ఈ జెడ్ అనే సెట్ని మనకి అబిలియన్ గ్రూప్ ఫామ్ చేస్తుందని చూపించమంటున్నాడు, ప్రూవ్ చేయమంటున్నాడు. విత్ రెస్పెక్ట్ టు ద బైనరీ ఆపరేషన్ స్టార్ అన్నాడు. స్టార్ అనే బైనరీ ఆపరేషన్ ఇచ్చాడు మనకి. ఓకేనా. సో మనకి ఆపరేషన్ సర్కిల్ ఎలాగో ఇది కూడా మనకి స్టార్ అలాగనమాట. ఓకేనా. సో స్టార్ని కొంతమంది ఇంటూ అంటారు. ఓకేనా. సో ఎలాగన్నానండి అది. ఓకేనా. సో కొంతమంది ఇలా మనకి చుక్క కూడా పెడతారు. ఓకేనా. సో మల్టిప్లికేషన్ అన్నట్టు. సో ఇక్కడ మనకి చూసినట్లయితే జస్ట్ మీరు స్టార్ అనండి. ఓకేనా. సో స్టార్ మనకి ఇక్కడ స్టార్ అంటున్నాం. సో ఈజీ డిఫైన్డ్ బై, సో మనకు ఒక కండిషన్ అనేది ఇచ్చాడు. సో ఏ స్టార్ బి వాల్యూ ఎంత అంటే మనకి ఏ ప్లస్ బి ప్లస్ 2. ఓకేనా. మీరు ఎంత థింక్ చేయద్దండి. సో మనకి సర్కిల్ ఆపరేషన్ ఎలాగో మనకి ఇక్కడ స్టార్ ఆపరేషన్ అలాగన్నట్టు. సో అంతా మనకు ఒకటే అన్నట్టు. ఓకేనా. సో స్టార్ అంటే కొంతమంది ఇంటూ అని కూడా అనుకుంటారు. సో అలా కూడా అనండి. సో మీ ఇష్టం ఎలాగన్నా అనండి. ఏమైనా కొంతమంది ఏ ఇంటూ బి ఇలా కూడా రాస్తారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే స్టార్ ఇచ్చాడు కాబట్టి మన స్టార్లోనే చేయాల్సి ఉంటుంది. సో ఏ స్టార్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ప్లస్ 2 ఫర్ ఆల్ చూసుకున్నట్లయితే అన్నిటికి చూసినట్లయితే దీన్ని చూసినట్టయితే నాకు ఏ బి అనేది బిలాంగ్స్ టు జెడ్. ఓకేనా. సో ఫర్ ఆల్ అన్నిటికీ ఇక్కడ మనకి కండిషన్ బేస్ చూసినట్టయితే ఏ బి అనేది మనకి జెడ్లో ఇంటీజర్ సెట్లో ఉన్నట్టు. సో అలాగైతే మనకి ఇక్కడ ఇది అనేది జెడ్ స్టార్ అనే బైనరీ ఆపరేషన్కి ఇక్కడ మనకి అబిలియన్ గ్రూప్ చేస్తుందా లేదా అని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇది కండిషన్ వచ్చేసి ఇది. ఓకేనా. సో దీని కండిషన్ బేస్ చేస్తూ మనకి ఇక్కడ ఆల్జీబ్రా స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది మనకి అబిలియన్ గ్రూపా కాదా అనేది చూద్దాం. ఆన్సర్ సో గివెన్ దట్, సో మనకి ఏవైతే ఇచ్చాడో అది రాసిద్దాం. జెడ్ ఈజ్ ద సెట్ ఆఫ్ ఆల్ ఇంటీజర్స్ అన్నాడు కాబట్టి అది రాసిస్తాను. బైనరీ ఆపరేషన్ ఈజ్ స్టార్ అన్నాడు కాబట్టి స్టార్ అనేది రాశాను. దెన్ కండిషన్ ఏమైపోతుందో చూడండి, ఇక్కడ కండిషన్ ఇచ్చాడు కాబట్టి అది రాసేద్దాం. ఏ స్టార్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ప్లస్ 2 ఫర్ ఆల్ ఏ బి బిలాంగ్స్ టు జెడ్ అనేది మనకి ఇక్కడ ఏం ప్రూవ్ చేయాలి. మనకి ఆల్జీబ్రా స్ట్రక్చర్ జెడ్ స్టార్ అనేది నాకు ఇక్కడ అబిలియన్ గ్రూప్ ఫామ్ చేస్తుందని నాకు చూపించాలి. కాబట్టి వీ షల్ ప్రూవ్ దట్ జెడ్ స్టార్ ఫార్మ్స్ అండ్ అబిలియన్ గ్రూప్. ఫస్ట్ వన్ క్లోజర్లా చూద్దాం. క్లోజర్లా, అసోసియేటివ్లా, ఐడెంటిటీలా, ఇన్వర్స్లా, కాంపిటేటివ్లా అనేది మనకి సాటిస్ఫాక్షన్ చేయాలి. చూద్దాం. క్లోజర్లో వచ్చేసి ఏ బి బిలాంగ్స్ టు జెడ్ 2 ఎలిమెంట్స్ అనుకుంటున్నాను. సో అవి మనకి జెడ్లో ఉన్నట్టు. సో అవి మనకి ఏ స్టార్ బి చేస్తే బిలాంగ్స్ టు జెడ్. ఏ స్టార్ బి మనకి ఇచ్చేసాడు. ఓకేనా. సో ఏ ప్లస్ బి ప్లస్ 2 అని ఇచ్చేసాడు, బిలాంగ్స్ టు జెడ్ఏ. సో కాబట్టి therefore జెడ్ సాటిస్ఫైస్ క్లోజర్లా అండర్ ఆపరేషన్ స్టార్. ఓకేనా. లేకుంటే జెడ్ స్టార్ సాటిస్ఫైస్ క్లోజర్లా అనేసి రాసేసేయండి సింపుల్గా, లేకపోండి. సో ఎలాగంటే అండి ఈ విధంగా మనకి సింపుల్గా క్లోజర్లా ఇచ్చిన కండిషన్తోనే మనకి ఇక్కడ సాటిస్ఫాక్షన్ అయిపోయింది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి అసోసియేటివ్లా. సో అసోసియేటివ్లా చూసుకుంటే మనకి 3 ఎలిమెంట్స్ తీసుకోవాలి. ఎప్పుడైనా అసోసియేటివ్ లా అంటేనే 3 ఎలిమెంట్స్ గుర్తుకు రావాలి. సో అంటే లెట్ ఏ బి అండ్ సి బిలాంగ్స్ టు జెడ్. నాకు జెడ్లో ఇంటీజర్ అనే సెట్లో నాకు ఏ బి అండ్ సి నాకు 3 ఎలిమెంట్స్ తీసుకున్నాను. దెన్ కండిషన్ నాకు అకార్డింగ్ టు నాకు అసోసియేటివ్ లా ప్రకారంగా చూసుకున్నట్టయితే మనకి స్టార్ అనే బైనరీ ఆపరేషన్ చూసుకుంటే ఏ స్టార్ బి స్టార్ సి ఈక్వల్స్ టు ఏ స్టార్ ఆఫ్ బి స్టార్ సి. ఇక్కడ నేను ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేస్తాను వాల్యూస్. చూడండి, ఎల్హెచ్ఎస్ వచ్చేసి నేను తీసుకుంటున్నాను ఏ స్టార్ బి స్టార్ సి. ఇక్కడ నాకు ఏ స్టార్ బికి నేను ఇక్కడ కండిషన్ ఏదైతే ఇచ్చాడో కండిషన్ ఇదే కండిషన్. ఏ స్టార్ బి అంటే మనకి ఏ ప్లస్ బి ప్లస్ 2 కండిషన్ ఇచ్చాడు కదా. సో అది నేను ఇక్కడ అప్లై చేసేసాను. స్టార్ సి అదేవిధంగా ఇది నాకు ఏ స్టార్ బి మరి అవుతుంది. మరి ఇదే కండిషనే అప్లై చేయొచ్చు కదా. మనకి క్వశ్చన్లో ఇచ్చాడు కదా కండిషన్. సో ఆ కండిషన్ అనేది ఇది కండిషన్ ఏదైతే ఉందో ఇది. సో దీన్ని నేను ఇక్కడ అప్లై చేస్తున్నాను. మరి ఇక్కడ అప్లై అవుతుంది కాబట్టి అప్పుడు నాకు ఏ ప్లస్ బి ప్లస్ 2 ప్లస్ సి ప్లస్ 2 ఫార్ములా ప్రకారం కండిషన్ ప్రకారంగా ఈ విధంగా ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ 2 అంటే +4 అయిపోతుంది. ఈ విధంగా నాకు ఎల్హెచ్ఎస్ వాల్యూ వచ్చింది. అదేవిధంగా ఆర్హెచ్ఎస్ వాల్యూ చూసినట్లయితే ఏ స్టార్ ఆఫ్ బి స్టార్ సికి ఇక్కడ నీకు
సేమ్ ఇది కండిషన్ అప్లై చేస్తున్నాను, బి ప్లస్ సి ప్లస్ 2 అయిపోతుంది. మరి ఏ స్టార్ బి మరి కండిషన్ అప్లై చేస్తున్నాను. సో అప్పుడు నాకు ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ 2 అనేది కండిషన్ ప్రకారంగా వచ్చింది 2 ఈ విధంగా. సో నాకు ఆర్డర్లో రాస్తే ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ 4 అయిపోతుంది. సో ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ ఆర్హెచ్ఎస్ కాబట్టి దేర్ఫోర్ జెడ్ సాటిస్ఫైస్ అసోసియేటివ్లా అండర్ స్టార్ అనే ఆపరేషన్తో మనకి జెడ్ అనే సెట్ అసోసియేటివ్లా అని సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అసోసియేటివిటీ అన్నా కూడా ఒకటే. సో థర్డ్ వన్ ఐడెంటిటీలా చూసుకున్నట్టయితే మనకి చూడండి ఏ బిలాంగ్స్ టు జెడ్. నేను ఒకటే ఎలిమెంట్ తీసుకుంటాను దీనికి. సో ఏ బిలాంగ్స్ టు జెడ్. సో ఈ బిలాంగ్స్ టు జెడ్. ఈ అనేది నాకు ఇక్కడ ఐడెంటిటీ ఎలిమెంట్. సో అప్పుడు నాకు కండిషన్ చూసుకున్నట్టయితే ఏ విధంగా ఉంటుంది, ఏ స్టార్ ఏజ్ ఈక్వల్స్ ఈ స్టార్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏనే. ఓకేనా. సో ఇక్కడ చూసినట్లయితే ఏ స్టార్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు ఏ అనేది ఇక్కడ నేను తీసుకుంటాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఈ అనే ఐడెంటిటీ ఎలిమెంట్ని ఇక్కడ నేను ఫైండ్ అవుట్ చేస్తున్నాను ఎంత అనేసి. మీరు ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్స్ ఆర్హెచ్ఎస్ లాగా కూడా చేయొచ్చు. రెండు ప్రూవ్ చేసేసినారంటే ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ ఆర్హెచ్ఎస్ని చేస్తే మనకి ఐడెంటిటీలా సాటిస్ఫాక్షన్ చేస్తున్నట్టు ఆ విధంగా. లేకుంటే మీరు ఐడెంటిటీ ఎలిమెంట్ అన్న ఫైండ్ అవుట్ చేయండి. ఐడెంటిటీ ఎలిమెంట్ ఉంది అంటే ఐడెంటిటీలా సాటిస్ఫాక్షన్ చేస్తున్నట్టు. సో ఇక్కడ చూడండి ఏ స్టార్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ. ఇక్కడ నేను కండిషన్ అప్లై చేస్తాను, క్వశ్చన్లో ఇచ్చిండే కండిషన్. సో ఏ ప్లస్ ఈ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు ఏ అనేది అయిపోతుంది. ఇక్కడ నాకు ఏ ఈ సైడ్ వచ్చేస్తే ఏ మైనస్ ఏ అంటే నాకు 0 అయిపోతుంది. 2ని కూడా ఈ సైడ్ ఇచ్చేస్తే -2 ఈజ్ ఈక్వల్స్ టు -2 అనేది నాకు ఇక్కడ వచ్చేస్తుంది. ఎందుకంటే నాకు ఈజ్ ఈక్వల్స్ టు -2 అనేది నాకు ఇక్కడ ఐడెంటిటీ ఎలిమెంట్ అయిపోతుంది విత్ రెస్పెక్ట్ టు ద కండిషన్. మనకి ఇచ్చిండే మనకి క్వశ్చన్ ప్రకారంగా చూసినట్లయితే ఈజ్ ఈక్వల్స్ టు -2 అనేది నాకు ఇక్కడ ఐడెంటిటీ ఎలిమెంట్. దేర్ఫోర్ మరి మీరు చెక్ చేసి చూడండి, -2 అనేది ఇక్కడ పెట్టి చూడండి ఈ ప్లేస్లో. నాకు ఏమైపోతుంది, +2 -2 క్యాన్సిల్, ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ. ఓకేనా. సో ఏ ఉందా ఇక్కడ, అదే ఈ విధంగా అన్నట్టు. అంటే మనకి ఈ విధంగా ఐడెంటిటీలా అనేది సాటిస్ఫై అవుతుంది. జెడ్ సాటిస్ఫైస్ ఐడెంటిటీలా అండర్ స్టార్. అదేవిధంగా ఫోర్త్ వన్ ఇన్వర్స్ ఎలిమెంట్. ఇది కూడా అంతే, ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్స్ ఆర్హెచ్ఎస్ అన్న ప్రూవ్ చేయండి, లేకుంటే ఇన్వర్స్ ఎలిమెంట్ అన్న ఫైండ్ అవుట్ చేయండి. మీ ఇష్టం ఏదైనా ఒకటే చేయండి. సో లెట్ ఏ కమా బి. ఓకేనా. సో ఏ కమా బి బిలాంగ్స్ టు జెడ్ అంటున్నాను. నాకు ఇది ఏ కమా బి బిలాంగ్స్ టు జెడ్. బి అనేది నాకు ఇక్కడ ఏదైతే ఉందో అది నాకు ఇన్వర్స్ ఆఫ్ ఏకి నాకు ఇన్వర్స్ ఎలిమెంట్గా ఉంటుంది అన్నట్టు బి అనేది. ఓకేనా. సో దీని మా కండిషన్ ఏమైపోతుంది చూసుకున్నట్టయితే ఏ స్టార్ బి ఈజ్ ఈక్వల్స్ టు బి స్టార్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఈకి ఈక్వల్. ఈకి ఎంత మనకి ఈజ్ ఈక్వల్స్ టు -2 వాల్యూ, దీనికి ఈక్వల్. ఈ రెండు చేస్తే చూడండి ఏ స్టార్ బి ఈజ్ ఈక్వల్స్ టు -2 అంటే మనకి ఏ స్టార్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఈ తీసుకుంటున్నాను. సో ఏ స్టార్ బి అనే కండిషన్ అప్లై చేస్తున్నాను. ఏ ప్లస్ బి ప్లస్ 2 క్వశ్చన్లో ఇచ్చిండే ప్రకారంగా ఈజ్ ఈక్వల్స్ టు ఈ అంటే మనకి -2. ఓకేనా. సో ఈ విధంగా సో +2ని ఈ సరి చేస్తే నాకు -2 అయిపోతుంది. ఏని కూడా ఈ సరి వచ్చేసి, ఎందుకంటే నాకు బి ఇన్వర్స్ ఎలిమెంట్ కాబట్టి బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. బి ఈజ్ ఈక్వల్స్ టు -2 ప్లస్ ఏ కాస్త నాకు ఇక్కడ వచ్చేసరికి -a అనేది అయిపోయింది. సో ఈ విధంగా సో బి ఈజ్ ఈక్వల్స్ టు -2 అంటే -4 -a. ఓకేనా. సో ఈ విధంగా సో బిలాంగ్స్ టు జెడ్. సో బి అనేది నాకు ఇన్వర్స్ ఎలిమెంట్. మీరు బయట ఇక్కడ ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి చూసుకున్నట్టయితే మనకి ఈక్వల్గా వస్తాయి. ఈ అనే మనకి ఐడెంటిటీ ఎలిమెంట్ అనేది వచ్చేస్తుంది. సో దేర్ఫోర్ జెడ్ సాటిస్ఫైస్ ఇన్వర్స్లా కాబట్టి అండర్ ఆపరేషన్ స్టార్. అదేవిధంగా ఫిఫ్త్ వన్ కాంపిటేటివ్లా కూడా చూసేద్దాము. సో లెట్ ఏ కమ బి బిలాంగ్స్ టు జెడ్ 2 ఎలిమెంట్స్ తీసుకున్నాను. ఏ స్టార్ బి చేసిన ఈజ్ ఈక్వల్స్ టు బి స్టార్ ఏ. ఎలాగైనా చేయండి, రెండు ఈక్వల్. సో ఇక్కడ నేను ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ని చేసేస్తాను. ఏ స్టార్ బి ఈజ్ ఈక్వల్స్ కండిషన్ అప్లై చేస్తే ఏ ప్లస్ బి ప్లస్ 2. సో బీని సైడ్ రాస్తాను, ఈని సైడ్ రాస్తాను, అంతే ప్లేసెస్ చేంజ్ చేస్తాను. అప్పుడు నాకు బి ప్లస్ ఏ ప్లస్ 2 ఇలా కూడా రాసుకోవచ్చు కదా. సో ఇప్పుడు నాకు దీనికి నా కండిషన్ ప్రకారంగా పోయినట్టయితే బి స్టార్ ఏ అనేది వచ్చేస్తుంది క్వశ్చన్లో కండిషన్ ప్రకారంగా పోయినట్టయితే. ఓకేనా. ఈ విధంగా బి స్టార్ ఏ అనేది, బి స్టార్ ఏ అనేది ఇక్కడ ఉందా ఆర్హెచ్ఎస్ చూడండి. సో కాబట్టి నాకు ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్స్ ఆర్హెచ్ఎస్ కాబట్టి దేర్ఫోర్ జెడ్ సాటిస్ఫైస్ కాంపిటేటివ్లా అండర్ స్టార్. ఈ విధంగా సో హెన్స్ జెడ్ కమా స్టార్ ఆర్ నొటేషన్స్ ఈ విధంగా చెప్పాలి. ఓకే. సో జెడ్ కమా స్టార్ సాటిస్ఫైస్ క్లోజర్లా, అసోసియేటివ్లా, ఐడెంటిటీలా, ఇన్వర్స్లా, కాంపిటేటివ్లా అన్ని సాటిస్ఫాక్షన్ చేస్తాయి కాబట్టి 5 లాస్. ఇట్ ఫార్మ్స్ అబిలియన్ గ్రూప్ అని మనం ప్రూవ్ చేసాం. ఇది నాకు జెడ్ కమా స్టార్ అనేది నాకు అబిలియన్ చేస్తుంది ఆర్ కాంపిటేటివ్ గ్రూప్. ఓకేనా. సో ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి క్లారిటీగా. సో చూసినట్టయితే ప్రూవ్ దట్ అంటున్నాడు. ద సెట్ ఆఫ్ ఆల్ ఇంటీజర్స్ ఫార్మ్స్ అండ్ అబిలియన్ గ్రూప్ అని ప్రూవ్ చేయమంటున్నాడు విత్ రెస్పెక్ట్ టు ద బైనరీ ఆపరేషన్ స్టార్. అదేవిధంగా కండిషన్ ఇది ఇచ్చాడు చూడండి. గివెన్ దట్ అన్నాము జెడ్ ఈజ్ ద సెట్ ఆఫ్ ఆల్ ఇంటీజర్స్ అన్న బైనరీ ఆపరేషన్ రాసాము, కండిషన్ రాసాము. ఓకే. అదేవిధంగా వీ షల్ ప్రూవ్ దట్ జెడ్ కమా స్టార్ ఫార్మ్స్ అండ్ అబిలియన్ గ్రూప్. సో క్లోజర్ లా ప్రకారంగా చూసుకున్నట్టయితే మనకి ఏ కమా బి అనే నాకు 2 ఎలిమెంట్స్. సో ఏ స్టార్ బి చేసినా కూడా నాకు వచ్చేది కూడా నాకు జెడ్లోనే ఉంటుంది. సో జెడ్ సాటిస్ఫైస్ నాకు ఇక్కడ చూసుకున్నట్టయితే క్లోజర్ లా అండర్ ఆపరేషన్ స్టార్.
అదేవిధంగా అసోసియేటివ్ లా కూడా ఇక్కడ నాకు అసోసియేటివ్ లా అంటేనే 3 ఎలిమెంట్స్ గుర్తుకు రావాలి. A స్టార్ B స్టార్ C ఈక్వల్స్ A స్టార్ ఆఫ్ B స్టార్ C. సో LHS ఈక్వల్స్ టు RHS ప్రూవ్ చేసేసాను. సో అలాగైతే నాకు Z సాటిస్ఫైస్ అసోసియేటివ్ లా. అదేవిధంగా ఐడెంటిటీ లాలు ఎలా సాటిస్ఫాక్షన్ అయితే నేను ఐడెంటిటీ ఎలిమెంట్ ఫైండ్ చేస్తాను. సో ఐడెంటిటీ కండిషన్ ప్రకారంగా ఐడెంటిటీ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేసినట్టయితే నాకు ఓకేనా. సో ఐడెంటిటీ లా కండిషన్ ప్రకారంగా చేస్తున్నాను నేను. సో అప్పుడు నాకు మరి క్వశ్చన్ ప్రకారం కండిషన్ అప్లై చేసి ఐడెంటిటీ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేసాను కాబట్టి నాకు ఐడెంటిటీలా వెరిఫై అయిపోయినట్టు, అంటే నాకు సాటిస్ఫాక్షన్ అయినట్టు. అదేవిధంగా ఇన్వర్స్ లా కూడా ఇన్వర్స్ లా కండిషన్ ప్రకారంగా చూసుకున్నట్టయితే నేను ఇన్వర్స్ ఎలిమెంట్ B అనే ఇన్వర్స్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేశాను. సో ఇన్వర్స్ ఎలిమెంట్ ఉంది అంటే నాకు ఇన్వర్స్ లా సాటిస్ఫాక్షన్ చేస్తుంది అన్నట్టు. ఈ విధంగా అదేవిధంగా కాంపిటేటివ్ లా కూడా A స్టార్ B ఈక్వల్స్ B స్టార్ అని ఇక్కడ ప్రూవ్ చేసేసాను కాబట్టి Z సాటిస్ఫై కాంపిటేటివ్ లా. సో ఈ విధంగా నాకు Z ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ Z కామా స్టార్ అనేది నాకు అన్ని లాస్ సాటిస్ఫాక్షన్ చేస్తుంది కాబట్టి ఇట్ ఫార్మ్స్ అన్ అబిలియన్ గ్రూప్ ఆర్ ఏ కాంపిటేటివ్ గ్రూప్. ఏ విధంగా